నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నాను అనుకుంటున్నాను. అందరు క్రిస్మస్ హాలిడేస్ని ఫుల్ఫిల్గా యూస్ చేసుకుని ఉండొచ్చు. సో మేము కూడా క్రిస్మస్ హాలిడేస్ రాగానే అవర్ ఫేవరెట్ గో టు ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. నా వీడియోస్ ఆల్రెడీ ఫాలో అయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. మై ఫేవరెట్ గో టు ప్లేస్ యాదగిరిగుట్ట అనమాట. సో మేమైతే యాదగిరిగుట్టకి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి ఇంకా వేరే ప్లేసెస్ కూడా వెళ్ళామన్నమాట. సో ఎక్కడికి వెళ్ళాము, ఏంటిది, అసలు మొత్తం ఏం జరిగింది అనేది మొత్తం తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను మా డాడీకి రూట్ చూపిస్తున్నా. మేము యాదగిరిగుట్ట వెళ్ళి కూడా చాలా డేస్ అయిపోతుంది అనమాట. అందుకని ఇక్కడ ఒక రీజన్ వెళ్ళడానికి. అసలు మేము వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక చేంజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే దాన్ని డెవలప్ చేస్తున్నారు కదా మొత్తము. అసలు కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ అంతా అవుతుంది కదా. మేము వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక చిన్న చేంజ్ అయితే జరుగుతుంది. ఈసారి వెళ్ళినప్పుడు అయితే గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేశారనమాట, ఓపెన్ చేశారు. సో మొత్తం గార్డెనింగ్, చెట్లు, ఈసారి కొత్త లుక్ అయితే ఉందన్నమాట. మేమైతే వెళ్ళగానే ఫస్ట్ రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ తీసుకొని నైట్ అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే చూద్దాం పబ్లిక్ ఎలా ఉన్నారు అని. మేము వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా 2 times అయితే దర్శనానికి వెళ్ళిపోతాము. సో ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం, నైట్ దర్శనం. బట్ మేము కొంచెం లేట్ వెళ్ళామన్నమాట. సో మాకైతే బ్రేక్ ఇచ్చారు, 1 hour బ్రేక్ దొరికింది అనమాట. సో 1 hour తర్వాత వెయిట్ చేశాక అప్పుడు దర్శనానికి అయితే వదిలారు. సో ఆ 1 hour ఇక్కడనే కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. చాలా మంకీస్ ఉన్నాయి అసలు. మంకీస్ ఉంటాయి నాకు తెలుసు, కానీ ఈసారి చాలా అంటే చాలా ఎక్కువ మంకీస్ అయితే కనిపించాయి అనమాట. గిక్కనా మంకీ, అది మంకీ. నేత్ర, ఓకే నేత్ర, ఓకే నేత్ర. బేబీ మంకీ ఇక్కడ చూడు నేత్ర, నొక్కనే మిస్ అవుతున్నాం. నైట్ వ్యూ అయితే అదిరిపోతుంది యాదగిరిగుట్టలో. ఆ లైట్ వెలుగులో, ఆ చీకట్లో, ఆ లైటింగ్స్ చాలా బాగుంటుంది. మొత్తం ఎల్లోయిష్ లైటింగ్ అయితే ఉంటుందన్నమాట. ఎంత బాగుంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఆ మంకీస్ చూడడం అవన్నీ. సో మేమైతే దర్శనం చేసుకొని ఒక హోటల్కి అయితే వచ్చేసాము. ఇంత ముందుకు యాదగిరిగుట్టలో అయితే నార్మల్గా ఉండేటువంటి ఫుడ్కి చాలా ఇబ్బంది ఉండేది. అంటే మార్నింగ్ టిఫిన్స్ అయితే దొరికేది, కానీ ఇట్లా మీల్స్ ఇవన్నీ దొరకడం చాలా ఇబ్బందిగా అనిపించేది అనమాట. అంటే లోపలికి ఎక్కడో దొరికేటివి. బట్ ఇప్పుడు చాలా హోటల్స్ అయితే పడ్డాయి, కొత్త హోటల్స్ అయితే. సో చాలా మంచిగా అనిపించింది. ఫుడ్ అయితే మేము తినేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా రూమ్ చూపి కింద పడతావు. ఫుడ్ ఉండేటివి, బట్ ఒక టైం ఉండేది అనమాట. 9 వరకే క్లోజింగ్ అట్లా ఉండేది. సో బట్ ఇప్పుడైతే చాలా రెస్టారెంట్స్ అయితే ఓపెన్ చేశారు, కొత్త రెస్టారెంట్స్. సో టైం అనేది ఉండదు అనమాట. చాలా లేట్గా కూడా వెళ్ళే దర్శనం చేసుకుని వచ్చి మంచి తినే అంత టైం కూడా ఉండిందనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. సో చాలా చేంజ్ అయిపోయింది. ఫుడ్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు. సో మేము మార్నింగే లేట్ చేసి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ దర్శనము. సో మార్నింగ్ దర్శనం కూడా ఒక మంచి ఫీలింగ్, పీస్ఫుల్ ఫీలింగ్ అనమాట. చెప్పు జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నో యార్ ఇన్ యాదగిరిగుట్ట. जय बोलो लक्ष्मी नरसिम्हा स्वामी की जय. जय बोलो गणेश महाराज की जय. गणपति बप्पा मोरया. ओला लड्डू छोरिया. जय बोलो यादगिरिगुट्टा नमाया. जय बोलो लक्ष्मी नरसिम्हा स्वामी की जय. जय बोलो यादगिरिगुट्टा लक्ष्मी नरसिम्हा स्वामी की जय. ఎందుకంటే దేవుడికి ఇష్టం కింద ఉన్నది ఇష్టం లేదు, ఆయనకి పైకి ఉన్నది ఇష్టం. ఓకే. జై
దేవల నరసింహ స్వామికి జై దేవల నరసింహ స్వామికి జై దేవల నరసింహ స్వామికి జై దేవల నరసింహ స్వామికి జై దేవల నరసింహ స్వామికి జై దేవల నరసింహ స్వామికి జై దేవల నరసింహ స్వామికి జై దేవల నరసింహ స్వామికి జై దేవల నరసింహ స్వామికి జై దేవల నరసింహ స్వామికి జై ఓయ్ ఫుల్ పబ్లిక్ వచ్చేసారు. పియో పియో పియా దేవల నరసింహ ఇది Nice. Now, Netra. నేను వన్నారా కోతిలు వన్నారా అంటే పొద్దునే లేస్తాయి. ఎందుకంటే ప్రసాదం తీసుకోవాలని దేవుడు ఎప్పుడు అంటాడో అప్పుడే అంటాడు దేవుడు ఎప్పుడు లేస్తాడో అప్పుడు లేస్తాడు చూడు కోతి ఒకటి మమ్మీ కోతి వచ్చేసింది దర్శనం అయితే ఫాస్ట్గానే కంప్లీట్ అయిందండి. పబ్లిక్ అంతా లేకుండే. ఎందుకంటే నేను చెప్తున్నట్టు మేము క్రిస్మస్ ఇంకా స్టార్ట్ కాలేదు. నెక్స్ట్ డే నుంచి క్రిస్మస్ ఆల్రెడీ స్టార్ట్ అయితే అనగా ఆ రోజే దాని ముందు రోజే వెళ్ళామన్నమాట. హాఫ్ డే ఉండే నేత్ర స్కూల్. సో ఆ రోజు ఈవినింగే మేము స్టార్ట్ అయిపోయాము. ఎందుకు ఇలా మెన్షన్ చేసి చెప్తున్నానంటే క్రిస్మస్ హాలిడేస్కి దాని నెక్స్ట్ డే నుంచి యాదగిరిగుట్టలో ఫుల్ రద్దీ అయిపోయింది, ఫుల్ రష్ అయిపోయింది. చాలా పెద్ద లైన్, గుట్ట కింది వరకు లైన్ వచ్చిందనమాట. అంత పెద్ద లైన్ అయితే ఉంది, అంత పబ్లిక్ ఉన్నారు. సో మేము ఇంత ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి కారణం మేము దానికి ముందు రోజే వెళ్ళామన్నమాట. అందుకే దర్శనం ఇలా 2 సార్లు కంప్లీట్గా అయితే చేసుకున్నాము. సో ఫుల్ పబ్లిక్ వచ్చిందంట. క్రిస్మస్ న్యూస్లో కూడా వచ్చింది, మీరు చూసే ఉంటారు. అంత పబ్లిక్ ఉందన్నమాట. సో మేము లక్కీలీ ముందే దర్శనం చేసుకొని వచ్చేసాము. సో దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ మా వారు ప్రసాదాలు తేయడానికి వెళ్ళారనమాట. సో ఆయన వచ్చే వరకు మేము ఇక్కడైతే మా పిల్లలు చూస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఆట ఆట ఆట. ఇంకా పిల్లలు అన్నాక ఆటలు ఆడుతూ ఉంటారు కదా, సో ఇక్కడ ఆడుతూ ఉన్నారనమాట. చూపి నీ బలం చూపి, బలం చూపి. అమ్మా ఎంత బలం ఉందిరా నీకు, అంత బలం ఉందా? చూకు ఓ వెనకల మెల్లగా పోనీ అక్కడ. ఏమైందిరా? మంచి పని, దెబ్బలు తాకించుకురా. ఏ నీ బలం చూపిరా, నీ బలం బలం చూపి. అంత ఉందా నీ బలం? ఓ సూపర్. బలం చూపి. డిషుమ్ డిషుమ్
జంప్ జంప్ ఏమనకు ధన్విన్ ధన్విన్ జంప్ అబ్బో 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 రే రే ఆట కొడుతుంది కోతి 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 కోత కొచ్చు వచ్చిందా కోతి దాన్ని జంప్ 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 దుబ్బొద్దునా అక్కడికి దెబ్బ తాకుతారు అండ్ అయిపోయింది టైం నానా పులిహోర చూపి పులిహోర నీ పులిహోర చూపి నాన్న నాకి అవన్నీ తిను మేము పోతున్నాము తిను ధన్వీన్ ఏడుకోతున్నావు షాక్ కాదు నరసింహస్వామి దగ్గరికి నేత్ర వేర్ ఇస్ నేత్ర పాత నరసింహస్వామి దగ్గరికి పెట్టుకో బెట పోదాం పోదాం ఆ జుట్టు మంచిగా చేయను మీ పైకి అట్లా గుట్టకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అక్కడ పాత నరసింహస్వామి గుట్ట కూడా ఉంటుందన్నమాట. సో మేము వెళ్ళిన ప్రతిసారి అక్కడ కూడా వెళ్తాము. సో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని అక్కడ నుంచి మేము ఒక వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము అనమాట. అది చాలా సస్పెన్స్, అదేంటిది అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అవును, నేను నెక్స్ట్ వీడియోలోనే షేర్ చేసుకుంటాను. సో అది ఏంటిదని తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి పక్కా కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.